టెక్కల్ యూనిట్ నుంచి వచ్చిన సొసైటీ ప్రెసిడెంట్ అవనియండి లేదా గ్రూప్ లీడర్స్ అవనియండి, అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు టెక్కల్ యూనిట్లో చాలా ఎక్సలెంట్గా సుమారుగా ఒక లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 20% ఎక్సెస్ గ్రోత్ రేట్ మిల్క్లో ఉంది. అది నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి అదే విధంగా అది కాగితం రూపంలో లేకపోతే చూడనందుకు నాకైతే మటుకు చాలా డిసప్పాయింట్గా ఉంది. మీ అందరికీ తెలుసో తెలియదో కానీ మరి వీళ్ళు చెప్తున్నారో లేదో కానీ టెక్కల్ యూనిట్కి ఏం వచ్చినా ఏ స్కీమ్ వచ్చినా ఫస్ట్ టెక్కల్ యూనిట్కే ఇక్కడికి పెట్టడం జరుగుతుంది. అందుకని గ్రోత్ వస్తుందని కూడా తెలుసు. కాకపోతే పెద్దలిద్దరు మనం సరైన పశువుని తీసుకోవాలి. మనకు 10 ఉన్నాయా, 20 ఉన్నాయా, 30 ఉన్నాయా అనవసరం. ఎన్ని పాలిస్తున్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇలా చాలా మంది ఈరోజు మీరు యావరేజ్ చూసుకుంటే టెక్కల్ యూనిట్ వరకు చూసుకుంటే 3 లీటర్లు 3.6 లీటర్స్ అంటే 3 లీటర్ల 600 ml ప్రతి రైతు రోజుకి ఇసిన యావరేజ్. మరి ఎంత కష్టపడినా పొద్దున్న సాయంత్రం వరకు ఏ విధంగా లాభం ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. డైరీ ఎప్పుడు చేస్తుంది? ముందు మీరు ఒక 2 అడుగులు ముందుకేస్తేనే కదా డైరీ ఏదైనా చేయగలుగుతుంది. అవునా కాదా? మీరు ఎంతసేపు కూడా అదే బ్రీడ్ లోకల్లో కొనేసుకుంటాం, లేకపోతే ఏదో అదేదో అమ్మేస్తున్నాడు, 40కి వచ్చేస్తుంది, బయటకు వెళ్తే 60 ఉంటుంది. 40కి వస్తుంది, అది ఎన్ని లీటర్ వస్తుంది పాలు? బయట నుంచి కొంటే ఎన్ని లీటర్లు వస్తాయి? ఇవన్నీ కూడా మీరు ఆలోచించి బ్రీడ్ని మీకు ఎక్కువ స్కోప్ ఉంది. ఈరోజు చూసుకుంటే 30 నుంచి 10 లీటర్లు ఉన్నాయి. 196 సొసైటీలు ఉన్నాయి. ఏమైనా లాభం ఉంటాయా చెప్పండి? అంతేనా? ముప్పై నుంచి 10 62 సొసైటీలు టెక్కల్ ఓన్లీ టెక్కల్లోనే. ఇందాక చెప్తుంది మొత్తం శ్రీకాకుళం, ఇప్పుడు చెప్తుంది ఓన్లీ టెక్కల్కి 62 ఉన్నాయి. మరి అక్కడున్న మరి గ్రూప్ లీడర్స్ కానీ లేకపోతే సొసైటీ ప్రెసిడెంట్ కానీ మీతో నేను మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ పెడతాను. లాస్ట్లో కూడా చెప్తాను ఎందుకు మీటింగ్ పెడతానని కూడా. అలాగే 100 నుంచి 50 అంటే 50 నుంచి 100 ఇచ్చి 136 ఉన్నాయి. ఇవన్నీ కూడా సుమారుగా 270 యూనిట్లు సుమారుగా ఈరోజు రైతులు అక్కడ డే యావరేజ్ చూసుకుంటే నేను అనుకోవడం మహా అయితే రోజుకు లీటర్న్నర కంటే ఎక్కువ ఇవ్వరు. అంతే కదా? అవునా కదా చెప్పండి? ఒక విధంగా మాకు డైరీకి చాలా భారమైనా కూడా ఎందుకు అంత దూరం ఒక దగ్గర 80 కిలోమీటర్లు అంతా ఒకటే అవుతున్నట్టుంది. టెక్కల్లోనే 80 కిలోమీటర్లు. ఏ సొసైటీది? మరువాడ. ఎవరున్నారు మరువాడ? ఇలాగా చాలా మంది ఉన్నారు. వాళ్ళతో తప్పకుండా మళ్ళీ మీటింగ్ పెడతాను. నేను చెప్పిన ఎవరు కూడా ఇది ఇప్పుడు లేనట్టున్నారు. ఇక్కడ 50 నుంచి 100 ఉన్నారు కదా. వీళ్ళందరితో కూడా ఒకసారి సెపరేట్ మనం మీటింగ్ పెడతామండి. సో వీళ్ళందరూ కూడా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో తప్పకుండా మళ్ళీ మీటింగ్ పెడతాం. అలాగే మీ వరకు వచ్చేసరికి కూడా ప్రతి రైతుని కూడా మోటివేట్ చేయాలి. ప్రతి రైతుకి కూడా అవగాహన ఉండాలి. ఇందాక పెద్ద ఆయన ఒక విషయం చెప్పారు, ఎలాగా ఆవులను చూడాలి, ఎటువంటి ఇబ్బంది వస్తే ఎలా మనం ఫేస్ చేయాలన్నది అది ప్రతి రైతుకి కూడా తెలియాలి. అది తెలియాలి అని దానికోసమే ఈరోజు ఒక వెటనరీ డాక్టర్ కానీ డిఈడబ్ల్యూలు కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ టెక్కల్లో ఇచ్చి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే మీ దగ్గరికి వచ్చి ఆ ఇబ్బంది లేకుండా వెటనరీ డాక్టర్స్ మీకు ఏర్పాటు చేయడం జరిగింది.